తగ్గలే, స్వార్థం తగ్గలే, ఎక్కడా తగ్గకుండా మంచి మనోజ్ బాగా యాక్ట్ చేశాడు. బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం నలిగిపోయాడు. మ్యూచువల్ ఫ్రెండ్ ఎంత నలిగిపోతాడో ఇద్దరు ఎదల మధ్యలో అన్నట్టు నలిగిపోయాడు. కానీ ఎక్కడా కూడా తగ్గలేదు. ముగ్గురికి సేమ్ ఎలివేషన్ ఇచ్చాడు. క్లైమాక్స్కి వచ్చేదాకా ఎవరి క్యారెక్టర్ని తగ్గించలేదు, ఎవరిని బ్యాడ్ చేయలేదు. ముగ్గురిని కరెక్ట్గా క్లోజ్ చేశాడు. క్లైమాక్స్కి వచ్చేటప్పటికి అంతా కూడా నెంబర్ 1గా తీశాడు. ఎక్కడా బోర్ కొట్టకుండా మధ్యలో 3 సాంగ్స్ ఉన్నాయి. 3 సాంగ్స్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ నాకు అంత ఐడియా లేదు, కానీ నెంబర్ 1గా ఉన్నాయి. గిచ్చుడు సాంగ్ ఒకటి ఉంది. శంకర్ గారి కూతురు అంతలా గిచ్చుకుంటుందని గిచ్చిపిచ్చుకుంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే తెలుగులో సినిమాలే చాలా తక్కువ వస్తున్నాయి కదా, వాటి మీద రిలీజ్ ఎఫెక్ట్ ఎంత ఉంటే మహేష్ బాబు సినిమా రిలీజ్ చేశారు. సో తెలుగులో సినిమాలు రావట్లేదు అంటారు. ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయకుండా రిలీజ్ చేస్తే దానిపై ఎఫెక్ట్ పడుతుంది. రిలీజ్ చేసుకోవచ్చు పోయా. 2 సినిమాలు చూడరా, 3 ఉన్నాయి. ఫ్రైడే, సాటర్డే, సండే రిలీజ్ చూస్తారు. మహేష్ బాబు చూస్తారు, జై బాబు అంటారు, ఇది చూస్తారు. మంచి ఫ్యాన్స్ ఉంటారు, మెగా ఫ్యాన్స్ ఉంటారు, బెల్లం ఫ్యాన్స్ ఉంటారు, నారా రోహిత్ ఫ్యాన్స్ ఉంటారు. నాలాగా అన్నీ కవర్ చేస్తారు. ఇంకో 4 సినిమాలు వచ్చినా చూస్తారు. సినిమా లవర్స్ ఎప్పుడు సినిమాలు చూస్తూనే ఉంటారు. కామెడీ అంటే చిన్న చిన్న సీన్లు పెట్టాడు, ఎక్కువ పెట్టలేదు. మోర్ యాక్షన్ మీదే కాన్సన్ట్రేట్ చేశాడు. మధ్యలో బోర్ కొట్టకుండా సాంగ్స్ పెట్టాడు. సాంగ్స్ చాలా బాగున్నాయి. 3 సాంగ్స్ అయినా 3 నెంబర్ 1గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా కొట్టాడు నిజంగా. జై బాలయ్య అన్నట్టు ఉంది ఒక సీన్లో ఏమో మోహన్ బాబు అసలు మంచు మనోజ్ బేస్ వాయిస్ ఇచ్చారు. బేస్ వాయిస్తో వచ్చి పని చేశాడు మంచు మనోజ్. సారీ ఇలా అనకూడదు. ముగ్గురికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. ఎవరిని తగ్గించలేదు. క్లైమాక్స్ వచ్చే వరకు కూడా నీట్గా క్లోజ్ చేశాడు. క్లైమాక్స్ కూడా ఎవరిని తగ్గించలే, ఎవరిని హైలైట్ చేయలే, ఎవరిని దించలే. ముగ్గురికి కరెక్ట్. అసలు డైరెక్టర్ చాలా గ్రేట్. అది ముగ్గురిని ఒకే రేంజ్లో చూపించాడు. ఎవరికి ఇంట్రడక్షన్ కూడా సెపరేట్ ఇంట్రడక్షన్ జస్ట్ 10 మినిట్స్లో ఇచ్చేశాడు. ఎవరిని తగ్గించలే. ఎవడో కూడా కరోనా కూడా అన్నట్టు ఎవరిని చూపించలే. మంచి రాటు తేలిన బాంబుల్లా చూపించాడు. ఒక్కొక్కడి ఎలివేషన్ మామూలుగా లేదు. బ్యాక్గ్రౌండ్ కూడా సాగొట్టాడు. ఎస్పెషల్లీ నారా రోహిత్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. బాహుబలిలో ప్రభాస్ రేంజ్కి ఇచ్చినంత ఇచ్చారు. చనిపోయినా సరే ఆ బాహుబలి క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో అంత స్ట్రాంగ్ ఇచ్చారు నారా రోహిత్ మాత్రం. ఈ ముగ్గురికి ఏది అసంభవం. మల్టీ స్టారర్ మూవీస్ కి తెచ్చారు గౌరవం. ప్రేక్షకులు చేయాలి గారాభం. ఈ ముగ్గురి విధ్వంసం అయితే బీభత్సం. నిజంగా ఈ మూవీ ముగ్గురి ఆకలి తీర్చాడు. డైరెక్టర్ తన ఆకలి తీసుకుంటూ ముగ్గురి ఆకలి తీర్చాడు. నిజంగా ఎన్నో మ్యాచెస్ తర్వాత సెంచరీ కొట్టినట్టు ముగ్గురు యాక్టింగ్ అయితే మళ్ళీ వెన్నెల సాంగ్ అయితే ఆమె అదితి శంకర్ సూపర్ కుమ్మేసింది. నిజంగా బీజిఎం ఏది ఏ పాయింట్ అసలు స్టార్టింగ్ కొంచెం ఇంట్రడక్షన్లో కొంచెం స్లో అనిపించిన మిగతా సీన్స్ అయితే బీభత్సం కుమ్మేశారు. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మల్టీ స్టార్ మూవీస్కు ఇంకా ప్రాణం పోసింది. అంత ఈజీ కాదు ఆ ముగ్గురిని తక్కువ అవధిలోనే ముగ్గురిని హ్యాండిల్ చేయడం డైరెక్టర్ విజయ్ గారికి ఈజీ కాదు. హ్యాండిల్ చేశారంటే బీభత్సం. నిజంగా నాకైతే అస్సలు స్టోరీని బట్టి పెట్టారు, వాళ్ళ నిడిని బట్టి వాళ్ళ పాత్ర మేరకు పెట్టారు. ముగ్గురిది ఈక్వాలిటీ ఉంది ఆల్మోస్ట్. కొంచెం ఎక్కడ తగ్గింది అని వెతకలేం. ఆ సీన్స్ అలా ఉంటాయి. ఎవరిది తక్కువ పార్ట్ ఉంది అని వెతకలేం. సీన్స్ అలా పెట్టారు. నాకైతే రొటీన్ స్టోరీ అంటే డబ్బింగ్ మూవీ చూసినా కొంచెం చేంజెస్ చేశారు. అంటే బాగా అనిపించింది. అంటే మల్టీ స్టారర్ మూవీ కదా, ఇద్దరిని మేనేజ్ చేయడం అయితే చాలా టఫ్. ముగ్గురిని హ్యాండిల్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా కనుల విందు. నిజంగా మూవీ అయితే చాలా మూవీ 5/5 అండి. మల్టీ స్టారర్ ఎక్కువ మూవీస్ కావాలి. ఇక్కడ మెయిన్ చెప్పాలంటే డైరెక్టర్కి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఆ కథకి వాళ్ళని ఎంచుకుంటే ముందుగా డైరెక్టర్కి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆ డైరెక్టర్గా డిజైన్ చేసింది కాబట్టి ఇలా సినిమా అంతా బాగా వచ్చింది. వాళ్ళని ఒప్పించి వేయించింది కాబట్టి ఇక్కడ మెయిన్ చెప్పాలంటే మనోజ్ అన్న యాక్టింగ్ చాలా రోజుల తర్వాత ఒక 9 years గ్యాప్ తర్వాత ఆయన మళ్ళీ ఫ్రెష్గా అంటే రీసెంట్గా మళ్ళీ గ్యాప్ లేకుండా ఎలా చేస్తాడో సినిమాలో అలా కంటిన్యూగా అలానే కనిపించింది. మళ్ళీ యాక్టింగ్లా మనకు ఒక మోహన్ బాబు గారు కనిపిస్తాడు యాక్టింగ్లా, మళ్ళీ ఒక మనోజ్ అన్న కనిపిస్తాడు. అంతా బాగా చేసిండు. విలన్ యాక్టింగ్ కానీ ఒక హీరోయిజం 2 క్యారెక్టర్లు చేస్తాడు. ఆయన ఒక మంచి క్యారెక్టర్ చేస్తాడు, ఒక విలన్ క్యారెక్టర్ చేస్తాడు. అసలు ఆయన యాక్టింగ్ మాత్రం చాలా బూస్ బాన్స్ వస్తాయి. ఇక్కడ చూసుకుంటే రోహిత్ అన్న యాక్టింగ్ ఆయన న్యాచురల్గా సింపుల్గా చేసినా కూడా ఆ డైలాగ్ల పంచులు మాత్రం దుమ్ము లక్ష్మణ్ ఆయన డైలాగ్లకు మాత్రం రోహిత్ అన్నది. నెక్స్ట్ చెప్పాలంటే మన బెల్లంకొండ సాయన అన్న హ్యాట్సాప్ అన్న యాక్టింగ్కి. ఒక యాక్టింగ్ చేయాలంటే ఒక అమ్మవారి క్యారెక్టర్ చేయాలంటే ఒక రమణకృష్ణ, మళ్ళీ చాలామంది యాక్టర్స్ చాలా ఫేమస్ వల్ల దేవుని క్యారెక్టర్ చేయాలన్నా కూడా అలాంటి క్యారెక్టర్ ఒక హీరో చేయాలంటే కూడా అది ఒక అమ్మవారి దయ ఉండాలి. ఆ క్యారెక్టర్ చేయాలన్నా కూడా ఆయనకు కూడా అదృష్టం అనుకుంటున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా. అలాంటి క్యారెక్టర్ దొరకడం కూడా ఆయనకి దేవుని క్యారెక్టర్ దొరకడం అంటే అది మామూలు మాట కాదు. ఆ యాక్టింగ్ కూడా చేసి చూపించిండు. ఆ అమ్మవారి క్యారెక్టర్ ఎలా చేయాలనో అలా చేసి చూపించిండు. ఇలాంటి క్యారెక్టర్ హీరోలు చేయాలన్నా కూడా అలాంటి చేస్తారో చేస్తారు, కానీ ఈయన మాత్రం 100కి 100% చేసి చూపించిండు. యాక్టింగ్ మాత్రం అన్న సూపర్ చేసినావు యాక్టింగ్. రోహిత్ అన్న నీ యాక్టింగ్ మాత్రం ఫిజా అయిపోతారన్న, అంత బాగా చేసారు. మెయిన్ చెప్పండి అజయ్ అన్న యాక్టింగ్లో విలన్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసిన. అజయ్ అన్న కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్న, స్క్రీన్ ప్లే తీసుకున్న ప్రతి ఒక్క యాక్టింగ్కి కానీ మాత్రం ఇది ఒక కంబ్యాక్ అని చెప్పొచ్చు. మళ్ళీ ఇలాంటి సినిమా మనం చూస్తామో చూడమో తెలియదు. ఇప్పుడు చూసి రేటింగ్ మాత్రం 5కి 5 ఇస్తా. బ్లాక్ బస్టర్.
నేను ఒకటే చెప్తున్నా, ముగ్గురు బాగా చేశారు. ముగ్గురులో అంటే బెల్లంకొండ సాయన్న పాత్రం అందరు ఒక ఎత్తే అయితే బెల్లంకొండ సాయన్న ఒక రేంజ్ లాగా ఉన్నది యాక్టింగ్లా, అట్లా ఉండదు. ఇది ఎట్లుంటుంది చెప్పాలి, ఒకళ్ళే చెప్తున్నా. పైసా కంటే ఇంపార్టెంట్ ప్రేమ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనుషులని అన్నదమ్ములు ఉన్న ఒక ఫ్రెండ్స్ ఉన్నా కూడా పైసల కోసం దుష్మన్ అవుతారంటే చూసినా, అలాంటి ఖరాబ్ కావద్దని సినిమా తీసిరు. అంటే మనిషికి ఎప్పుడైనా పైసా ఇంపార్టెంట్ కాదు, మనిషి ప్రేమ ఇంపార్టెంట్, నమ్మకం ఇంపార్టెంట్. పైసను చూసి మనిషి ఎప్పుడు చేంజ్ కావద్దు, మనం ఎలా ఉన్నామో అలా బతకాలనేటే నాకు తెలిసిన కాడికి చెప్తున్నా. అలాంటి సినిమానే మెసేజ్ ఇది. అది అర్థం చేసుకుని అర్థమవుతుంది. అర్థం కాని వాళ్ళకి నేనేం చెప్పను. ఈ సినిమా మాత్రం చాలా బాగుంది, మంచిగా అనిపించిందండి భైరవం సినిమా. అంటే 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 ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలాంటి బోర్ కొట్టకుండా ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ క్లాస్ ఏ నుంచి క్లాస్ డి పీపుల్ అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా స్టోరీ లైన్ చాలా బాగుంది. ఫ్రెండ్షిప్ గురించి తీసిన సినిమా. సో మంచు మనోజ్ గారు విలన్ అయితే హైలైట్ ఆఫ్ ద మూవీ. సో సాయి శ్రీనివాస్ ఫైట్ ఎలివేషన్స్, ప్రాణం పెట్టి వీళ్ళ ముగ్గురు మంచి బ్రేక్ త్రూ కోసం కష్టపడిన విధానం అయితే హ్యాట్సప్ టు ఆల్ ఆఫ్ దెమ్. సో మంచి కెరీర్ బ్రేక్ త్రూ వస్తుందండి. స్టోరీ అయితే చాలా స్టోరీ లైన్ బాగుంది. సినిమా అయితే మంచిగా వచ్చింది. సో అందరు ఆడియన్స్, ఈవెన్ ఇట్ ఈస్ ప్రసాద్ ఎంఎక్స్ అయినప్పటికీ సో ఆడియన్స్ అంతా మంచిగా విజిల్స్ వేస్తూ పూనకాలు వస్తున్నాయి అందరికీ. సినిమా అయితే చాలా బాగుంది. వైలెన్స్ ఉంది, దాని స్టోరీ తగ్గట్టే ఉందండి వైలెన్స్. సో ఈ వైలెన్స్ పెద్ద ఇంపాక్ట్ అని చూపిదండి, స్టోరీకి తగ్గట్టే కావాల్సింది ఉంది కాబట్టి. స్టోరీ అయితే బాగుందండి, సినిమా అయితే బాగుంది, అందరు కలిసి చూడండి. చాలా విలన్ అంటే చాలా రోజులు హీరోగా చూసి ఒకేసారి విలన్గా చూసేసరికి నేనైతే చాలా డైహార్డ్ ఫ్యాన్ అయిపోయాను అతనికి. చాలా న్యాచురల్గా యాక్ట్ చేశాడండి, ప్రాణం పెట్టి తీశాడు మంచు మనోజ్ గారు. సో మీరైతే మంచి కంబ్యాక్ అయ్యారు, మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. విలన్గా ట్రై చేయండి. యాజ్ ఎ ఫ్యాన్గా మీకు అడ్వైజ్ ఇస్తున్నా. సో జగత్ బాబు తర్వాత మీరే సెకండ్గా అంటే విలనిజంగా అంటే టఫ్ ఫైట్ ఇస్తారండి మీరు. నేను ఇప్పుడే భైరవం అనే సినిమా చూసి వస్తున్నాను. మార్నింగ్ ప్రీమియర్ షో ఎలా ఉంటుందా ఏందా అని చెప్పేసి భారీ అంచనాలతో వచ్చాను. కానీ భారీ అంచనాలు కాదు, అతి భారీ అంచనాలని మించిపోయే లెవెల్లో అసలు మంచు మనోజ్ గారు ఆఫ్టర్ 8 years తర్వాత ఒక మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ని అందుకున్నారని చెప్పుకోవచ్చు. నిజంగా మంచు మనోజ్ గారిని మూవీలో ఏంటంటే ఒక విలన్ రోల్లో క్రూరత్వమైన లెవెల్లో చూపించారని చెప్పేసి బెల్లంకొండని ఏంటంటే ఫస్ట్ హాఫ్లో కాస్త ఏంటంటే స్లో మోషన్లో తీసుకెళ్ళిపోయినా కానీ సెకండ్ హాఫ్ నుంచి ఒక మాస్ ర్యాంపేజ్ లెవెల్లో రఫాడించారని చెప్పుకోవచ్చు. అరే హీరో అంటే ఈయన కదరా బాబు అని చెప్పేసి అనుకునే రేంజ్లో రఫాడించారని చెప్పుకోవచ్చు. ఎమోషనల్గా వర్కౌట్ ఎందుకు కాలేదన్న, లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఏంటంటే నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్లో మన వాళ్ళందరూ కలిసి ఉంటాము మాటిబు అని చెప్పేసి ఆ ఒక్క డైలాగ్ చాలన్న ఎమోషనల్ అవ్వడానికి. ఆ ఒక్క డైలాగ్ చాలు ఎమోషనల్ అవ్వడానికి. ఇంకోటి కామెడీలు ఏం లేవన్నా, పక్కా మాస్ ర్యాంపేజ్ ఉండే సినిమా ఇది. కామెడీస్ ఏం లేవు, కామెడీస్ ఎక్కువ లేవు. స్క్రీన్ ప్లే మీద ఎక్కువ డామినేటింగ్గా బాగా హైలైట్ అయింది ఎవరు అని అంటే మంచు మనోజ్ బెల్లంకొండ అనేది చెప్తా. కానీ నారా రోహిత్ని ఏంటంటే సెకండ్ హాఫ్లో కాస్త ఎమోషనల్ చేసేసి నెగిటివ్ ఇంపాక్ట్ చూపెట్టారు. కానీ స్టోరీ పరంగా చూసుకుంటే అదే కరెక్ట్ వే అని చెప్పొచ్చు. కానీ ఓవరాల్గా మూవీ పరంగా చూసుకుంటే మాత్రం మంచి తోప్ సెలక్షనే అని చెప్పొచ్చు. సినిమాలో హైలైట్స్ అని అంటే ఇంటర్వెల్ బ్యాంక్ ఫైట్ సీన్ అని చెప్పొచ్చు. 3 హీరోలు మల్టీ స్టారర్ లెవెల్లో ఎవరు ఎక్కడ కూడా తగ్గకుండా ఒక ఏంటంటే విలన్స్ని డామినేట్ చేసుకుంటూ గుడి దగ్గర ఉండే ఫైట్ సీన్స్లో ఒక ఊరమాస్ లెవెల్లో ఫైటింగ్ సీన్ ఉందని చెప్పొచ్చు. 3 హీరోలకు ఒక మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ పడ్డట్టే. అందులో హిట్టే భయ్యా డిసప్పాయింట్ చేసి బాగా కథ బాగా సినిమా తీశారు కదా, ఏడుపు వస్తుంది నిజంగా చూస్తుంటే. ఇన్ని కోట్లు బడ్జెట్ పెట్టి అంత పెద్ద స్టార్ హీరోలను ఇచ్చి సినిమా హిట్ కొట్టండ్రా అంటే ఆ డైరెక్టర్ అన్న ఆయన కథ ఎంచుకోవడంలోనే చాలా తప్పు చేశాడు. ఓల్డ్ కథ ఒక 20 సంవత్సరాల క్రితం వచ్చి ఉంటే ఏమన్నా హిట్ అయ్యేదేమో. ఇప్పుడున్న ఈ జనరేషన్కి కథ చాలా ఓల్డ్. నీకు 2 ఫైట్లు ఉన్న వాళ్ళు 4 యాక్షన్ సీన్స్ ఉన్న వాళ్ళు సినిమా హిట్ అయిపోయిద్ది 100 కోట్లు వచ్చేద్ది అనుకుంటే చాలా తప్పు. ఆ ఈక్వేషన్ చాలా తప్పు. అందరూ 10 కోట్లు 5 కోట్లు 20 కోట్లు పెట్టి 100 కోట్లు కొట్టి సినిమాలు తీస్తాను. మన ఏది కోర్టు సినిమా, హిట్ సినిమా లాంటి సినిమాలు. సో ఇంకా మీరు బెటర్గా ఏదైనా సబ్జెక్ట్ తెచ్చి చేసుకుంటే హిట్ అయ్యేదేమో కానీ చిన్న పాయింట్తో తీసాడు. 3 స్టార్ హీరోస్ ఉన్నారు కదా, ఎవరి ఎలివేషన్ బాగుందంటారు? ఎలివేషన్స్ 3 హీరోలకి పడినాయి, కాకపోతే ఎక్కువ వచ్చేసి మన బెల్లంకొండ శ్రీనివాస్ గారికి పడ్డాయి. సో ఆయనదే ఎక్కువ రన్ టైం ఉంటుంది. సో అదే అన్న చిన్న ఆ మాస్ సీన్స్, ఫైట్స్, ఎలివేషన్స్ పెట్టుకుని సినిమా ఎట్టుకొట్టడం అనేది చాలా తక్కువ చూస్తాం. జరగని పనులు. నువ్వు మెయిన్ కథ ఎంచుకోవడం తప్పు చేసావు అంతే. నాకు బాగాలేదు. హీరోలు నచ్చుతుందో నాకు తెలీదు. ఇంకా బాగా తీసుంటే సినిమా హిట్ అవ్వాలని కోరుకుని వచ్చా.
భైరవం నాకైతే యావరేజ్ అనిపించింది ఓపెన్గా చెప్పాలంటే. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపించింది కొన్ని ప్లేసెస్లో. ఇంటర్వెల్ సీక్వెన్స్ అదిరిపోయింది. సెకండ్ హాఫ్ డ్రైవ్ చేసిన విధానం అంతా బాగుంది. ముగ్గురికి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే పీక్స్. ముగ్గురు స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. అండ్ డైరెక్టర్ ముగ్గురిని హ్యాండిల్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. కాకపోతే ఎమోషన్ కానీ స్క్రీన్ ప్లే కానీ ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. ఆ ముగ్గురికి మధ్యన ఉన్న బాండింగ్ ఎమోషన్ ఇంకొంచెం ప్రాపర్గా పగడబందీగా రాసుకుని ఉంటే బాగుంటుందేమో అనిపించింది. అండ్ స్క్రీన్ ప్లే వీక్ ఉంది. స్క్రీన్ ప్లేని ఇంకొంచెం స్ట్రాంగ్గా రాసుకుని ఉంటే సినిమా సూపర్ హిట్. బట్ ముగ్గురు స్క్రీన్ ప్రెజెన్స్ అయితే పీక్స్. అండ్ సాయి శ్రీనివాస్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేయని యాక్టింగ్ ఇది. నేను ఆయన నుంచి ఈ రేంజ్ ఆఫ్ యాక్టింగ్ ఎక్స్పెక్ట్ చేయాల. పీక్స్లో పెట్టాడు ఆయన యాక్టింగ్ అయితే మటుకు. అండ్ మనోజ్ గారు డామినేటింగ్ అది వేరే లెవెల్. మనోజ్ అన్న నిజంగా ఆయన గట్టి కంబ్యాక్ అనమాట. ఇది ఇక్కడ నుంచి వేరే లెవెల్ ఉంటుంది. ఆయన ఆడుకుంటారు. అండ్ నారా రోహిత్ గారు ఉన్న పెర్ఫార్మెన్స్ ఆయన ఎంతవరకు చేయాలో హీ డిడ్ ఈస్ బెస్ట్. చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ నారా రోహిత్ గారిది. ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. కొంత ఫస్ట్ హాఫ్లో అన్వాంటెడ్ కామెడీ అండ్ సెకండ్ హాఫ్లో ఎమోషన్ బాండింగ్ ప్రాపర్గా వర్కౌట్ అవ్వడం సినిమాకి వీక్ పాయింట్ అనిపించింది. లేదా సినిమా అయితే సూపర్ హిట్ అన్న. బట్ ప్రెజెంట్ నా వరకు నాకు సినిమా యావరేజ్ ఫిలిం అని చెప్తాను. మంచు మనోజ్ కోసం అంటే కాదు కానీ సాయి శ్రీనివాస్ అసలు సైలెంట్గా ఉండి చాలా బాగా చేశాడు యాక్షన్. మంచు మనోజ్కి బ్రేక్ అనమాట యాక్చువల్గా చెప్పాలంటే. ఇది విలన్గా చాలా బాగా సూట్ అయ్యాడు. అంటే అది విలన్ అనేది మనకి ఇప్పుడుగా తెలీదు, లాస్ట్లో కానీ తెలియదు అసలు. యాక్చువల్గా అప్పటిదాకా బాగుంది. మొత్తం నేను స్టోరీ చెప్తే కూడా బాగోదు. ఉంది మరి అదే కదా జోనరే అది కదా. మీరు వెళ్ళి లవ్ సినిమా అదే దాన్ని ఏమంటే రొమాంటిక్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళకండి. ఫస్ట్ బాగుంది. హైప్ అంటే ఫస్ట్ వచ్చి సాయి శ్రీనివాస్దే ఉంది. సెకండ్ వచ్చి మనోజ్. ఎస్ డెఫినెట్గా అనుకోవచ్చు. చాలా బాగుంది అసలు మనోజ్కి అయితే నిజంగా చెప్పాలంటే. ఇది కొంచెం బాగుందండి. ముగ్గురు హీరోలు చేసిన రోల్ ఎలా అనిపించింది? బాగుందండి, చాలా బాగుంది. ముగ్గురికి సేమ్ ఇచ్చారు ఎట్లా అనిపించింది? మంచు మనోజ్ అయితే బాగుంది, చాలా బాగుంది. మీకు నచ్చిన సీన్స్ ఏంటి బాగా దాంట్లో? సెకండ్ హాఫ్ బోర్ ఏమైనా కొట్టింది? లేదండి, బాగుంది. సాంగ్స్ బాగున్నాయి, యాక్టింగ్ బాగుంది, ముగ్గురు యాక్టింగ్ అన్నీ బాగున్నాయి. ముగ్గురు సూపర్ అండి. అంటే స్టోరీ పెట్టిన కాన్ఫ్లిక్ట్ కానీ తీసుకున్న ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ కానీ ఎగ్జాక్ట్ పాయింట్ అంటే ఎక్కడ ఏ స్ట్రైక్ చేయాలి, ఎక్కడెక్కడ ఏ పాయింట్స్ ఎలా రివీల్ చేయాలి, ఎవ్రీథింగ్ చాలా బాగా కేర్ చేసుకున్నారు సాయి శ్రీనివాస్ గారు. ఆయనదే మెయిన్ స్టోరీ యాక్చువల్లీ. సో మిగతా ఇద్దరిది ప్యారల్గా నడుస్తూ ఉంటుంది. బట్ మనకు లాస్ట్ వరకు యూనో ఆ గ్రిప్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు డైరెక్టర్. సూపర్ సార్, ఆయన ఇరగ్గొట్టేశారు. సూపర్ ఇరగ్గొట్టేశారు. మీకు ముగ్గురు నారా రోహిత్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, మనోజ్ గారి ఆ పర్ఫార్మెన్స్ కానీ, సాయి శ్రీనివాస్ గారు అండర్ ప్లే చేస్తూ ఒక ప్యాసివ్లోంచి యాక్టివ్ క్యారెక్టర్గా టర్న్ అవ్వడం కానీ అదర్ కొట్టేశారు. నెక్స్ట్ లెవెల్ అండి. చాలా బాగా న్యాయం చేశారు. నేను తమిళ్ చూడలేదు యాక్చువల్లీ. నేను ఇప్పుడు మళ్ళీ చూస్తాను, తమిళ్లో చూస్తాను ఒకసారి. సూపర్ సార్, సూపర్, వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్లీ 4/5. ముగ్గురు హీరోలు బాగా చేశారు. ముగ్గురు హీరోస్ ఎలివేషన్స్ కానీ, డైలాగ్స్ కానీ, వాళ్ళ ఫైటింగ్స్, యాక్షన్ సీక్వెన్స్ బాగా చేశారు. మెయిన్గా నారా రోహిత్ గారివి బాగా. ఆయన అసలు ఇలాంటి క్యారెక్టర్ చూడడంలో అసలు నారా రోహిత్ ఫ్యాన్స్ మాత్రం చాలా. ఇప్పుడు ముగ్గురు హీరోసే కదా, ఎక్కువ ఎవరి క్యారెక్టర్ బాగా ఇంపాక్ట్ చూపించింది సినిమా? ముగ్గురు ఆ లెవెల్గానే చేశారు. అట్లా ఎవరి క్యారెక్టర్ తక్కువ ఎక్కువ అవేం లేదు, ముగ్గురు బాగా చేశారు. కానీ నారా రోహిత్ మాత్రం మనం ఎప్పుడు చూడని క్యారెక్టర్. ఆయన ఎప్పుడు అలా మాసియస్ట్ క్యారెక్టర్లో చూడలేదు. ఆయన ఎలివేషన్స్ కానీ ఎక్కువేం లేదు. మొత్తం ముగ్గురు అంటే ఓవర్గా ఏం లేదు. ముగ్గురు ఒక గుడి దాని మీద అంత అంటే చెప్పలేని పాయింట్స్ అన్నీ. ఇంతకుముందు స్టోరీ కానీ చూపించడం ఎలివేషన్స్, డైరెక్టర్ గారు మొత్తం అంతా మెయిన్గా బీజియం కానీ, సినిమాటోగ్రఫీ కానీ చాలా బాగుంది. చాలా అన్న ముగ్గురు బాగా చేశారు అన్న. అన్న ఫస్ట్ అయితే డైరెక్టర్ గారి అన్న నారా రోహిత్కి అయితే అసలు మంచిగా అంటే ఆయన్ని మాత్రం మనం కొత్తగా చూస్తాం, అందరూ సర్ప్రైజ్ అయిపోతారు. మనోజ్ గారి గురించి, శ్రీనివాస్ గురించి తెలిసిందే కాబట్టి మనకి మాసియస్ట్ రోల్స్ చూసాం కాబట్టి నారా రోహిత్కి మాత్రం నెక్స్ట్ నుంచి మాసియస్ట్ కంబ్యాక్స్ కానీ అవి కానీ ఇవ్వాలన్న. ప్రతి ఫ్రేమ్ అన్న బాగున్నాడు అసలు. అన్నకి ఇంకా స్టోరీస్ రాస్తే మాత్రం, విలన్స్ స్టోరీ రాస్తే మాత్రం. సో మొత్తానికైతే రివ్యూస్ చూసాం కదా, చెప్పిన ప్రతి ఒక్కరు సినిమా మాత్రం బాగుంది. ముగ్గురు స్టార్ హీరోస్ తోటి పెట్టి సినిమా తీశారు. సో ఈ సినిమా
ప్రతి ఒక్కరి ఎలివేషన్ బాగుంది. ఒక్కొక్కరు ఎలివేషన్ 10 minutes అయితే చూపించారు డైరెక్టర్. ప్రతి ఒక్క ఎలివేషన్ బాగుందని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రోజే కలేజా మహేష్ బాబు మూవీ కలేజా రిలీజ్ ఉండడం వల్ల ఈ సినిమాని బీట్ చేస్తుందా అని చెప్పేసి అంటే ఎవరి సినిమా వారిదే, ఎవరి టాలెంట్ వాళ్ళదే, ఎవరి యాక్టింగ్ వాళ్ళదే అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. సో మీరు కూడా వచ్చి సినిమా చూసి ఏ విధంగా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.